నాయన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. వారందరితో నువ్వు మాట్లాడము నాయన. అవును తండ్రి, అందరితోనూ మాట్లాడము. నువ్వు దేవుడవయ్యా, మేము మనుషులం. యేసుక్రీస్తు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడే భాగ్యము దయచేయము తండ్రి. నా తండ్రి, నా ప్రభువా, యేసయ్యా, మేము ఈ లోకములో జీవించాలి. మా ప్రభువా, నీవే రక్షించుము, నీవే కాపాడము దేవా. నా తండ్రి, ఈ లోకములో మేము జీవించాలి అంటే సాధ్యపడదు. నీవే సహాయము చేయము. ప్రతి విషయములో నీవే మాకు సహాయము చేయాలి. మా ప్రభువా, నువ్వు నిజమైన దేవుడవు. నీ శిష్యులు ప్రాణము పెట్టారు. కౌను మా ప్రభువా, నా ప్రభువా, వాళ్ళు చనిపోవటానికి కూడా సిద్ధము పడి ఉన్నారు. అంటే నీవు చనిపోయి తిరిగి లేచి ఉన్నావు. అవును ప్రభువా, అది నిజము, మేము తెలుసుకున్నాము. మా ప్రభువా, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము, లోకములో ఉన్నవన్నీ మాకు అవసరము లేదు. మాకు నువ్వే కావాలి. యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము కావాలి. ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబములన్నీ కూడా నీ సన్నిధిలో పెట్టుకున్నారు. అవును ప్రభువా, వాళ్ళ సమస్యలన్నీ నీకు తెలిసి ఉన్నాయి. వాళ్ళకి సమస్య అన్ని తీసివేసి వాళ్ళకి నీ కృప అనుగ్రహించమని నీ ప్రభువా, నాయనా, నీవు తప్ప ఎవరు లేరు. మాకందరికి సహాయము చేయగలవాడవని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మీరు అందరూ బాగున్నారా? మన వాయిస్ ఎట్లా ఉంది? ఒకసారి చదవండి ప్లీజ్. నీతి సువార్త అందరూ ఇది ఎందుకు చదివిస్తున్నానంటే దయచేసి మీరు గ్రహించండి. కేవలము చదివినటువంటి వాళ్ళు చదవటం కోసం నేను కాదు. మీరు దాన్ని తీసుకొని, బైబిల్ తీసుకొని మీరు తెలుసుకోవాలి. చదువుతూ ఉంటే బాగుంటది. అది అందుకు ఉద్దేశము. బైబిల్ మొత్తం కూడా చదువుకోవాలనే ఉద్దేశమే. వాళ్ళు చెప్తే మీరు వినాలి అని కాదు, మీరు కూడా తెలుసుకోవాలని. క్యారియర్ నీతి సువార్త ఒకరు అందిస్తారు, మిగతా వాళ్ళు మరలా ఫాలో అవ్వాలి. ఒకరు అందించటము, మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి దాన్ని. ఆమేన్. హల్లెలూయా.
నీతి సువార్త ఎందుకంటే తండ్రి చెప్పండి మా అందరూ అనండి తెలిసినంత. తండ్రి నీతి సువార్త, నీతిమంతుడు, తండ్రి కుమారుడు నీతిమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధాత్మ కూడా నీతిమంతులు. రక్షణ పరిశుద్ధాత్ముడు సువార్త. తండ్రి సువార్త రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మ కూడా రక్షకుడే. దేవుని రాజ్య దేవుని సువార్త. రాజ్య సువార్త యెహోవా రాజ్యం చేయుచున్నాడు, కుమారుడు తన రాజ్యాన్ని దేవుడు తండ్రికి పరిశుద్ధాత్మ మాత్రం నివసిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు, కృపా సువార్త. తండ్రి కృప గలవాడు, కుమారుడు కూడా కృప గలవాడు. కృపగల మూలమగు ఆత్మ మనకి తోడుగా ఉంది. ఆమేన్. ఆమేన్. దేవుని ఇక నమ్మరం. రోమీలు 16:24లో మరలా సేమ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. మీకు తోడై ఉండును గాక. మీకు తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అది అందరూ పరుగుతారని నేను చదువుతున్నాను. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక. మనకు ఆమేన్. తోడైయుండును. ఆమేన్. 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 ఆ, కాబట్టి ఇక రోమీలు 6:1 రాసిన పత్రిక 6:1. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలసి అలాగైనా ఏమందుము కృప కృప విస్తరింపవలనని విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? పాపమందు నిలిచిందమా? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు కృప వాళ్ళకి ఉందా కృప, లేకపోతే మనకి కృప ఉన్నదా? మనకి ఎవరికి ఉంది? అందరికి మనకి కృప అనుగ్రహింపబడినది. మనకు అనుగ్రహింపబడినది. ఆమేన్. కృప మనకి ఇచ్చాడు. వాళ్ళకి పాత నిబంధన భక్తులు జలకు కృప వీటికి మధ్య వేరియేషన్ మీరు తెలుసుకోవాలి. ఏమిటంటే సపోజ్ ఇక్కడ పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహింపబడినది. వస్తుందా? పరిశుద్ధాత్మ ఇక్కడ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఇక్కడే ఉండును. కానీ వాళ్ళకి లేడు, వచ్చును పోవును. పరిశుద్ధాత్మ వచ్చును మళ్ళా పోవును. ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి మీరు. ఎందుకంటే కృప పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహింపబడినది. కాబట్టి ఇప్పుడు నీ లోపల పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. కానీ వాళ్ళ విషయము, ఇశ్రాయేలు యొక్క విషయము చూసే ఎట్లా అనిపిస్తుంది? వస్తాడు పరిశుద్ధాత్మ, వస్తాడు మరలా వెళ్ళిపోతాడు. అంటే కృప. ఇప్పుడు పాపము అనేటువంటిది ఒకటి వాళ్ళని పరిపాలన చేసే అవకాశము ఉన్నది. ఎవరు? పాత నిబంధన భక్తులు పాపము చేసే అవకాశము ఉన్నది. ఎందుకు? పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండలేదు. ఆత్మ వారిలో లేడు. అలాగైతే మరి మనమైతే
పాపాన్ని మనము జయించుట. కృప విస్తరించబడింది. తర్వాత పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటారు? మనలో మనలో నివాసం నివాసం ఆయన మనతో కలిసి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రెండుకి తేడా తెలిసిందా? తెలుసు. కాబట్టి అలాగైతే ఏమందము? కృప విస్తరించాలి బ్రహ్మాండంగా అని మనము పాపము చెప్తామా? నివసించకూడదు. పాపమందు మనము నిలిచి ఉన్నామా? లేదు. 8 రోమా 8:14. రోమీయులకు రాసిన 14. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో మీరు కృపకే గాని 14. 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. ఆమేన్. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమును లోనైన వారు కాదు. కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. ఇందాక మనం చెప్పుకున్నాము కదా, అవును. ధర్మశాస్త్రానిలో ఉన్న వారు ఎవరికి వాళ్ళంతా కూడా ధర్మశాస్త్రము వారికి కృప లేదు. ధర్మశాస్త్రము అంటే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రము అక్షరము మాదిరిగా, ధర్మశాస్త్రము అక్షరము మాత్రమే. కానీ ఆత్మ, పరిశుద్ధాత్మ అక్షరం కాదు, దేవుని అక్షరము కాదు. దేవుని ఆయన మనతో పాటు నివాసము చేశాడు. ఆమేన్. తేడా మీరు గ్రహించాలి. ఒకటి, ధర్మశాస్త్రము ఒక పుస్తకం ఉంది, అది తీసుకొని అవన్నీ చదువుకొని రాసుకున్నాయి. అవి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉన్నది, పాత నిబంధన భక్తులకి. కానీ అది ఆత్మరూపకంగా మనలో పని చేసే ఉద్దేశము లేదు. ధర్మశాస్త్రం అనుసరించే వరకు లేదు. కానీ ధర్మశాస్త్రము వస్తది, కానీ మనలో నివాసము అవసరము చేయలేదు. పాపం మనలో ఉండదు, ప్రభుత్వం చేయదు. అందుకని మనము కృప. ఇప్పుడు కృప ప్రభు యేసుక్రీస్తు కృప మనకి అనుగ్రహించే నాడు. ధర్మశాస్త్రము వేరుగా ఉంది, కృప వేరుగా ఉన్నది. కాబట్టి పాపము చేసేటువంటి వారు ధర్మశాస్త్రమును లోబడి ధర్మశాస్త్రము వాళ్ళు దాన్ని అనుసరించలేకపోయినారు. ఆమేన్. ధర్మశాస్త్రము అనుసరించి వాళ్ళు పాపము చేశారు. కానీ కృప మాత్రము మనల్ని కాపాడుతుంది. ఆమేన్. అర్థమైందా? కాబట్టి ధర్మశాస్త్రము ఉంది. అప్పుడు పాత నిబంధన గ్రంథములో వాళ్ళు చదువుకుంటారు, బైబిల్ ధర్మశాస్త్రము చదువుకుంటారు, తెలుసుకుంటారు. కానీ ధర్మశాస్త్రము మనలో వచ్చి నివాసము మనలో నివాసం చేస్తున్నాడు, మనలో నివాసము చేయదు. కానీ కృప మనకి కృప మనకి ఇవ్వబడింది. మనలో ఉంటుంది.
ఆ కృప పరిశుద్ధాత్మతో మనలో దొరుకుతుంది. ఉంటాడు. ఆమేన్. 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 రెండిటికి తేడాది. కాబట్టి పాపము వాళ్ళు చేయటానికి అవకాశము ఏర్పడినది, మన మీద కానీ ప్రభావం చేయదు. ఆ పరిశుద్ధాత్మ నివసించే మనము పాపము చేసే అవకాశము లేదు. ప్రభుత్వం చేయదు మన మీద. ఆమేన్. 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 అంటే మరి వీళ్ళెవరు చేయరా అండి అంటే నిజంగా కృపా పరిశుద్ధాత్మ అభిషేకము నీవు గనక పొంది ఉంటే చాలు నీవు పాపము చేయవు. చాలు. ఒకవేళ నువ్వు ఏమండి నేను యేసు బాప్తీసం తీసుకున్నాను, నేను బ్రహ్మాండంగా మా బైబిల్ తెలుసుకున్నాను, నేను చెప్తున్నాను జనానికి అనితే మంచిదే. కానీ కృప నీవు పొందావా లేదో తెలియదు నాకు. నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందావో లేదు నాకు తెలియదు. కానీ ప్రభువుకు తెలుసు, ఆమేన్. ఆయనకు తెలుసు. తెలుసు. కాబట్టి నీ పరిస్థితి నీకు తెలుసు. రెండోది దేవుడికి తెలుసు. దేవునికి మాత్రమే తెలియను. కాబట్టి నీ పరిస్థితి దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి నేనేళ్ళు చూచటానికి నేనెవరు నీ గురించి చెప్పటానికి? కాబట్టి నీకు దేవునికి మధ్య యేసుక్రీస్తు ప్రభువుకే తెలుసు. ఆమేన్. ఆమేన్. 6 రోమీయులకు 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం ద్వారా ఏమి వస్తుంది? జీతం మరణం వస్తుంది. జీతం నువ్వు సంపాదించుకుని లాక్కొచ్చున్నావు. ఏం తీసుకొచ్చుకున్నావు? పాపాన్ని మరణాన్ని తెచ్చుకుంటున్నావు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి నీ జీవితము ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోవాల్సిన అత్యవసరము ఎవరికి ఉంది? ప్రతి వ్యక్తికి ఉన్నది. కాబట్టి నీవు జీతము తీసుకుంటావు. ఏం జీతము? పాపముల జీతము. ఏంటది? మరణము. ఆమేన్. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండవలసినది. పాపము చేసావా ఏమవుతావు? మరణించి చివరికి ఎక్కడికి? నరకాగ్నిలో పడే అవకాశం ఉన్నది. ఆమేన్. కనుక దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. ఆమేన్. ఆమేన్. కాబట్టి దేవుని కృపావరము మనము నిత్య జీవము పొందుతాము. కాబట్టి కృప మనము విస్తరించేటువంటి పరిస్థితి మనము సంపాదించుకోవాలి.
పరిశుద్ధాత్మ అభిషేకము మనము పొందుకోవాలి. పొందు. కాబట్టి మనము ధర్మశాస్త్రమును లోనైన వాళ్ళము కాము. మనము కేవలము కృపకు మాత్రమే బాధ్యులయ్యాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము అక్షరార్థమైనది, కృప పరిశుద్ధాత్మతో కలిసి మనలోకి వెళుతుంది. అది నిత్య జీవము కలగజేస్తుంది. ఆమేన్. మనం ఇప్పుడు ఏమవ్వాలి? ఏమి కావాలి? నిత్య జీవము కావాలి. పాపముతో పని లేదు. అందరికీ ఉన్నటువంటి క్రైస్తవ సమాజము మొత్తము కూడా క్రీస్తును అంగీకరించి పాపము వదిలిపెట్టి మనకి మన మీద ప్రభుత్వం చేయదు. గ్రహింపబడి ఉన్నది. ఇంతకు ముందు పాత నిబంధనలో వాళ్ళకి కృప అనుభవించలేదు. పరిశుద్ధాత్మ అవసరమైతే వచ్చి మరలా వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే ఎల్లప్పుడూ మనతో ఉండటం మాత్రమే కాదు, మనకి కృప అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి నిత్య జీవము మనము పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మరొక మాట జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. కృప తండ్రి నైనా ధర్మశాస్త్రంలో ఉన్న వారికైతే కృప లేదు, కానీ ప్రభా అది ఆ కృప మాకుండుట ద్వారా ప్రభుని యేసుక్రీస్తుని మేము అంగీకరించి విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకుంట ద్వారా అయ్యా మాకు కృప విస్తరించబడిందని ప్రభు మా మీద పాపము ప్రభుత్వము చేయకుండా ఉండే స్థితిలో మేము ఉండగలిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. ఒకప్పుడు పాపము మరణాలకి సిద్ధమైన మేము నిన్ను అంగీకరించి నీ కృపావరము మా హృదయంలో తండ్రి మేము తీసుకున్నందుకు పరిశుద్ధాత్మ ద్వారా మాకు నిత్య జీవాన్ని క్రీస్తునందు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. అదే విధంగా మీ కృపలో మేము నిలిచి ఉన్నప్పుడు మా మీద పాపము ప్రభుత్వము చేయడానికి అవకాశం లేనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నిరంతరము నీ సన్నిధిలో నమ్మకస్తులుగా నీ కృపను పోగొట్టుకొనకుండా పరిశుద్ధాత్మాభిషేకంతో నమ్మకంగా మీరు జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని మీరు ఇచ్చిన ఈ కృపను మేము వృధా చేయకుండా దాన్ని మేమందరము కూడా భద్రముగాను దాన్ని కాపాడుకుంటూ నీలో నడుస్తూ ఉండే కృప మా అందరికీ దయచేయమని అయ్యా. నీ వాక్యం ప్రకటించిన నీ దాసునికి ప్రభావం మంచి ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థతను దయచేసి మీరు మహిమ పొందుకోమని మీ మహిమార్థంగా నీ బిడ్డను ఇంకా బలమైన సాధనంగా వాడుకోమని ప్రాధేయపడుతూ అయ్యా మరొక నీ దాసుడు నీ వాక్యమును ప్రకటించినట్టుగా నీ ఆత్మతో అభిషేకించండి. నీ సన్నిధి చాటున దాచి మీరు మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి హృదయాన్ని తెరవండి నాయన. అయ్యా ప్రతి వాక్యం కూడా నువ్వు చెప్పిన ప్రతి మాటను మేము భద్రం చేసుకుని నాయన ఆ కృపలో మేము ఎప్పుడు కూడా నిలిచి ఉంటూ నీ ఆత్మ మాలో నివసిస్తూ మేము జీవించే భాగ్యాన్ని మీరు మాకు ఈ విధంగా అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.